రాజేష్. ఎప్పుడు హెవీ క్యారెక్టర్స్, అసలు ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ ఇలాంటి దాంతోనే నీ కెరీర్ ఆల్మోస్ట్ రన్ అవుతుంది. బట్ వాట్ ఎవర్ ది ఫిల్మ్స్ యూ డిడ్ ఇన్ తెలుగు, దే డిడ్ నాట్ ప్రాపర్లీ క్లిక్ రియల్లీ. అంటే ఆ డిసప్పాయింట్మెంట్ తెలుగు మీద ఏమైనా ఉన్నదా? ఖచ్చితంగా లేదు సార్. ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. నాకు సినిమాలో మీరు చెప్పినట్టు అంటే గొప్పగా ఆడలేదేమో, కానీ నాకు గొప్ప పేరు వచ్చింది ఫర్ ఆల్ ద క్యారెక్టర్స్ నేను చేసిన దానికి. ఫర్ ఎగ్జాంపుల్ సువర్ణ అనే క్యారెక్టర్ ఈ రోజు కూడా ఎక్కడ వెళ్ళినా కూడా సినిమా బాగా ఆడకపోయినా ఆ ఒక్క ఎపిసోడ్ గురించి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడిన వాళ్ళు లేరు. అండ్ ఇట్ వాజ్ లైక్ ఐ ఓపెనర్ ఫర్ మీ. నేను చాలా ఏళ్ళుగా ఐ వాజ్ స్టక్. తెలుగు సినిమా అంటే గ్లామరు భయంకరంగా లైక్ ఒక యునో లైక్ హీరోయిన్స్ అంటే చాలా తెల్లగా బొమ్మలాగా ఉంటే కానీ ఆడియన్స్ యాక్సెప్ట్ చెయ్యరు అని చేస్తారు అని నేను అనుకున్నాను. బట్ నాకు సువర్ణ అనే క్యారెక్టర్ వచ్చినప్పుడు ఇట్ వాజ్ లైక్ అ వెరీ వెరీ నార్మల్ గర్ల్. నేను డస్కీ లుకింగ్ అండ్ ఒక జడ వేసుకొని ఒక ఊరు అమ్మాయి, ఆ స్లాంగ్ ఇవన్నీ మాట్లాడిన తర్వాత ద లవ్ దే షోడ్ మీ యాజ్ యాక్చువల్లీ వాజ్ అన్ ఐ ఓపెనర్ లాగా ఉండింది నాకు. ఓకే, మంచి పర్ఫార్మెన్స్ చేస్తే కూడా మన తెలుగు వాళ్ళు రిసీవ్ చేసుకుంటారని. అలాగే సేమ్ వే కౌశల్య కృష్ణమూర్తికి నేను ముందే చెప్పాను నా సినిమా, నేను ఆయనకి ప్రొడ్యూసర్ గారికి చెప్పాను, సార్ వద్దు సార్ రిలీజ్ చేయొద్దు, సాహో నెక్స్ట్ వీక్ వస్తుంది సార్, మంచి సినిమా నేను ఎవరో కూడా ఇక్కడ తెలీదు, ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 1 వీక్ ఫర్ పీపుల్ టు అండర్స్టాండ్ వాట్ దిస్ ఫిల్మ్ ఇస్ ఆల్ అబౌట్. అప్పుడు కరెక్ట్గా ఆడే టైంకి మా సినిమా లేదు థియేటర్లో. కానీ థియేటర్లో ఆడకపోయినా జెమినీ టీవీలో బాగా అందరూ చూశారు. స్టిల్ నేను సాయిధరం తేజ్ గారితో ఐ వాజ్ డూయింగ్ అ ఫిల్మ్ కాల్డ్ రిపబ్లిక్. నేను ఒక స్కూల్లో షూట్ చేస్తున్నప్పుడు నా క్యారవాన్ బయట దగ్గర ఒక 80 చిన్న పిల్లకాయలు వచ్చి నించున్నారు. దెన్ మై అసిస్టెంట్స్ వర్ లైక్, మేడం మిమ్మల్ని చూడడానికి చిన్నపిల్లలు వచ్చారంటే నేను చెప్పాను, హీరో క్యారవాన్ అట్టుంది, ఐ థింక్ దే తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నారు, మేబీ దే వాంట్ గో అండ్ సీ తేజ్ గారు అంటే దే సెడ్ నో దే వాంట్ సీ కౌశి అక్క అని చెప్పారు. సో ఐ వాజ్ సో లైక్ ఆ క్యారెక్టర్ అంత బాగా రీచ్ అయ్యింది. ఈవెన్ మై లాస్ట్ మూవీ ఫరానా వీవర్ సినిమాలో ఐ థింక్ దిస్ కొంచెం టైం కూడా మనకి ఉంటుంది కదా సార్. ఐ గాట్ స్టక్ విత్ దట్. మా తమిళనాడులో కేరళ స్టోరీ అనే సినిమా వచ్చి బ్యాండ్ అయింది అప్పుడు. సో కరెక్ట్గా నెక్స్ట్ వీక్ మా సినిమా రిలీజ్ అయింది. ఐ పుట్ ఇన్ సో మచ్ హార్డ్ వర్క్ ఫర్ దట్ ఫిల్మ్. బట్ ఐ వాజ్ నెవర్ ఎఫెక్టెడ్ బై మై ఫిల్మ్స్ నాట్ డూయింగ్ వెల్, బికాజ్ నేను చాలా నచ్చి ఐ పుట్ ఇన్ ఆల్ మై హార్డ్ వర్క్ 100%. ఆ క్యారెక్టర్కి నేను ఏం చేయాలో, ఆ సినిమాకి ఏం చేయాలో 100% ఈ రోజు దాకా చేశాను. ఆ రికగ్నేషన్ నాకు దొరికింది యాజ్ అన్ యాక్టర్. అమ్మాయి అయి ఉండి తమిళ్లో సూపర్ స్టార్ అయ్యావు అక్కడ. ఇక్కడేమో అసలు తెలుగులోని నీకు తాపత్రయం కూడా నాట్ ఆ ఎక్సైట్మెంట్ తెలుగులో చేద్దామని ప్రొడ్యూసర్, అది ఆ ఎక్సైట్మెంట్ ఐ హావ్ నెవర్ ఫౌండ్ ఇన్. లేదు సార్ ఎక్సైట్మెంట్. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ తమిళ్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ తమిళ్ ఇండస్ట్రీ నాకు స్ట్రాంగ్ కదా, లైక్ దే హ్యావ్ ఓన్లీ గివెన్ మీ వన్ బిగ్ లైఫ్ యాజ్ అన్ యాక్టర్, బీయింగ్ అ గుడ్ యాక్టర్. ఐ హావ్ డన్ సో మెనీ ఫిల్మ్స్, దగ్గర చాలా సినిమాలు చేశాను తమిళ్లో. బట్ తాపత్రయం లేదని మాత్రం అనుకోవద్దండి తెలుగు సినిమా మీద. లేదు సార్, నేను చాలా గట్టిగా ట్రై చేస్తున్నాను. ఐ వాంట్ కమ్ బ్యాక్ విత్ వన్ స్ట్రాంగ్ ఫిల్మ్. యూ విల్ సీ మేబీ నెక్స్ట్ ఇయర్ ఇట్ విల్ హ్యాపెన్. ఒక్క సినిమా సంగీత గారు చెప్పినట్టు ఒక్క సినిమా ఒక్క ఛాన్స్, ఒక్క సినిమా విల్ చేంజ్ ఎవ్రీబడీస్ లైఫ్ సార్. నేను చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నాను. ఇఫ్ ఐ గెట్ దట్ మూవీ రన్నింగ్ అండ్ ఐఎమ్ వెరీ ష్యూర్ ఆ సినిమాతో I'll stay here forever. Yeah, hi Aishwarya. Thank you. Hi Aishwarya, this is Madhav here. First of all, this trailer is very promising and impressive. It is very relatable to each and everyone. అంటే ఇంతకుముందు మీ మూవీస్ అన్నీ కూడా నేను చూశాను, కౌశల్య కృష్ణమూర్తి కావచ్చు, సో ప్రీవియస్ మూవీస్ అన్నీ చూశాను. ఇట్ ఈస్ వెరీ ఇన్స్పైరింగ్ అండ్ ద వే యూ పిక్ ద రోల్స్ ఇస్ వెరీ యూనిక్, అంటే అంత ఈజీగా ఉండదు. అండ్ మై క్వశ్చన్ ఈస్ లైక్ హౌ డిఫికల్ట్ ఈస్ ఇట్ ఫర్ యూ టు గెట్ ద రోల్స్ ఆఫ్ యువర్ చాయిస్ ఇన్ తెలుగు, బీయింగ్ ఎ తెలుగు గర్ల్, అండ్ వాట్ కైండ్ ఆఫ్ రోల్స్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్? నేను అన్ని రోల్స్లో ఇంట్రెస్టెడే. Okay. ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీ రోల్. ఇట్స్ జస్ట్ దట్ ఫ్యూ రోల్స్ వి థింక్ ఓకే మనకి మనం సెట్ అవ్వము అని అనిపిస్తుంది. కానీ ఐఎమ్ ఓపెన్ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. మేబీ ఐ వోంట్ బీ సూటబుల్ ఫర్ పర్టికులర్ రోల్స్, టూ మచ్ గ్లామరస్ అవి ఇవి. మేబీ ఐ కాంట్ సీ మై సెల్ఫ్ దేర్. బట్
బట్ ఐమ్ ఓపెన్ ఫర్ ఆల్ ద రోల్స్. నేను చెప్పాను కదా ఇప్పుడే, యా యా ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు చేంజ్. అండ్ కమింగ్ టు